శ్రీమాత్రే నమః. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం. నమస్కారములు. ఉగాది పండుగ నాడు కుటుంబ సమేతముగా నూతన వస్త్రములను ధరించి భక్తి శ్రద్ధలతో ఉగాది పచ్చడిని నైవేద్యముగా పెట్టి స్వీకరించి పంచాంగ శ్రవణం వినటం వలన మన సాంప్రదాయం నూతన సంవత్సరంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించటానికి ఉగాదికి మించిన శుభతరుణం మరొకటి లేదనేది నిజం. ఈరోజు మీరు పాటించవలసిన నూతన విధానాలు. ఈరోజు కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాదు, ధర్మానికి విజయాన్ని గుర్తు చేసిన రోజు కూడా. పురాణాల్లో చెప్పబడినట్లు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న పవిత్రమైన వేదాలను దొంగిలించి సముద్రంలో దాచాడు. వేదాలు లేకపోవటముతో సృష్టి క్రమం ఆగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. ఈ భక్తుల యొక్క రక్షకుడైన విష్ణుమూర్తి మత్స్య అవతారాన్ని ధరించి సముద్రంలోకి వెళ్ళి సోమకాసురుని సంహరించి ఘోర యుద్ధము చేసి సోమకాసురుని సంహరించి అక్కడ నుంచి వేదాలను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవునికి అర్పించాడు. ఇది పురాణ కథ. మన ఉగాది గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. అందుకే ఉగాది రోజున జ్ఞానం, ధర్మం, కొత్త ఆరంభానికి ప్రతీకగా భావించవచ్చు. మనము ఈ ఉగాది రోజు మనము చేయవలసిన విధి విధానాలు తెలుసుకుందాం. అసలుకి ఉగాది ఇచ్చే సందేశం ఏమిటి? ఈ ఉగాది రోజు సంవత్సరం తిరిగే మలుపు. ఈ సంవత్సరం తిరిగే మలుపులో కాలపురుషుణ్ణి సంవత్సరాన్ని స్మరించుకుంటాం. అంటే సంవత్సరం తిరిగే మలుపులో కాలపురుషుని సంవత్సర అవతారాన్ని స్మరించుకుంటాం. ఈ ప్రారంభ దినాన తిథి, వార, నక్షత్ర దేవతల్ని, సంవత్సరములో సంభవించే ప్రధాన ఖగోళ పరిణామాల్ని స్మరించుకొని ఆరాధిస్తాం. కనుక సంవత్సరాన్ని ప్రధానముగా గణించారు. ఈ కాలములో జరిగే మార్పులు, వాటికి అనుగుణముగా ప్రకృతిలో సంభవించే గమనాలు, విభిన్నతల్ని దేనిలో సమగ్రంగా నివసిస్తాయో దానిని సంవత్సరం అని కూడా నిర్వహించారు. ఇవన్నీ కాలాన్ని ఆధారముగా చేసుకొని నడుస్తాయి. అందుకే కాలాన్ని దైవశక్తిగా ఉపాసించటం మన సాంప్రదాయం. కాలం అనుకూలించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అనుకోని వాడు ఉండడు కదా. ప్రతి ఒక్కరికి కాలం అనుకూలంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ కాలం అనుకూలించాలి అనుకునే వారు అనుకూలించే కాలంలోని అంతర్లీన దైవశక్తిని అనుసంధానం గావించుకోవడమే ఈ ఉగాది వేడుకలు. అనంత కాలములో ప్రతి క్షణం కాలశక్తి నిక్షిప్తమై ఉంటుంది. తిథి, హోర, నక్షత్ర, వార మొదలైన దేవతా స్వరూపాలుగా భావించి నిత్యం సంకల్పాలతో వాటిని తలంచుకోవటం కాలదేవతా శక్తిని ఆరాధించటమే. మనము పంచాంగాన్ని ముందు రోజే ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాలంటారు. పంచాంగం ప్రతి ఇంట ఉండాలండి. ఈ భావన వల్లనే ఈ సంవత్సరాది ప్రాతఃవేళ శుచిగా, శుభ్రంగా భగవత ఆరాధన చేసి వ్యక్తికి, సమాజానికి కాలస్వరూపుడైన దేవదేవుని అనుగ్రహం లభించాలని ఆశిస్తూ మనం పూజలు, అర్చనలు అన్నీ చేస్తాం. శుచి అయిన శరీరముతో శుభ్రమైన గృహములో, మంగళకర వాతావరణంలో ఈ కాలం అందరికీ అనుకూలించాలని కోరుకుంటూ పంచాంగ శ్రవణాదులను ఆచరించటం ఎంతో చక్కని పద్ధతి. ఈ మంగళకర విధానముతో జరిగే వేడుక
మన పర్వదినాలకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. మన పర్వదినాలు అన్నీ మనము పరిశుభ్రంగా, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాం, మనసుని పరిశుభ్రంగా ఉంచుకొని ప్రత్యేకంగా పూజా విధానాలతో ఆ భగవంతుణ్ణి మనం అర్చిస్తూ ఉంటాం. శుచి స్వరూపులైన దేవతా శక్తులు స్పందించాలంటే శుచి కలిగిన వాతావరణంలో శుభ స్వభావముతో చేసే భావనలే శుభాకాంక్షలై నిశ్చితంగా మనకు సత్ఫలితాలని తప్పక ఇస్తాయి. మనం శుభాకాంక్షను మన శుభాకాంక్షలకు ఏర్పరిచిన పవిత్ర నేపథ్యం ఇది. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా సంతోషంగా చెప్పండి. ఖగోళములోని గ్రహాదుల ప్రసరణ ప్రభావం పృథ్వీపై ఉన్న ప్రధాన ప్రాణశక్తిని మాత్రం సూర్యుని నుండి పొందుతున్నాం. అందుకే ఈ 60 సంవత్సరాల పేర్లన్నీ ఈ సూర్యశక్తి యొక్క విశేషాలే. ఈ ఉగాది ప్రారంభం వేళ కాలములో ఉన్న విభిన్న సమన్వయాన్ని, షడ్రుతుల 6 ఋతువుల సౌందర్యాన్ని షడ్రుతుల నైవేద్యముగా భగవంతునికి సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించటంలో కాలంలో మనం సవిచూచిన అనుభవాలు ప్రసాదాలుగా, ప్రసన్నతలుగా పరిగణించాలనే ఆకాంక్ష ఈ ఉగాది పండుగలో దాగి ఉంది. వసంతముతో సంవత్సరాన్ని ప్రారంభించటం. రాలిన మండుటాకులు రాలిపోయిన పండుటాకులు ఆ చోట నుంచి కొత్త ఆకులు తలెత్తుతాయి. అదే మన తొలి పండుగలోని కొత్త ఆశలకు ఆహ్వాన గీతికగా భావించి ఉగాది శుభాకాంక్షలను మనం అందరికీ శుభాకాంక్షలు చెప్పి ప్రతి ఒక్కరి నోటి నుండే మంచి శుభాకాంక్షలను అందుకోగలుగుతున్నాం. సంవత్సరం మార్పు ప్రకృతిలో గోచరించే శాస్త్రీయత ఈ పండుగలో ఉంది. మరొక వైపు శ్రీరాముని నవరాత్రులు, వసంత నవరాత్రులు. ఇది తొలి పండుగ. మనం కొత్త సంవత్సరాన్ని శ్రీరామునితో ప్రారంభమవుతుంది. భారతీయులకు రాముడంటే చాలా ఇష్టం. రామాయణం చాలా ఇష్టం. ప్రాణంతో సమానంగా రామాయణాన్ని చూసుకుంటారు. భారతీయులకు శ్రీరాముడే ప్రత్యక్షం. ఆ రామ ఆరాధనతోనే ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం ఉగాది. కాలస్వరూపుడైన నారాయణుడే రాముడై ధర్మాన్ని ప్రతిష్ఠించి అధర్మాన్ని శిక్షించాడు. అలాగే ఈ కాలంలో అద్భుతమైన ధర్మపాలన జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి. ఈ కష్టాల కడల నుండి మనలను దాటించాలని, తరింప చేయాలని శుభాకాంక్షలను పలుకుతూ సత్సంకల్పాలతో కాల విష్ణువునైన శ్రీహరిని తప్పక ప్రార్థించండి. తెలుసుకున్నారు కదా ఉగాది పర్వదినం యొక్క విశిష్టత. మరి ఉగాది నాడు మనము చేసే పంచాంగ శ్రవణం. ఉగాది పండుగ నాడు పంచాంగాన్ని విధిగా పూజించాలి. ముందు రోజే శుభ్రపరిచి ముగ్గులు పెట్టి అలంకరించిన స్థలములో తూర్పు దిశగా పీఠం పైన నూతన వస్త్రం మీద బియ్యం పోసి మధ్యలో పంచాంగాన్ని ఉంచాలి. పూజా మందిరములో అయితే రోజు పూజించే విగ్రహాల ముందు పంచాంగం ఉంచిన పీఠాన్ని ఉంచి ముందుగా గురు ధ్యానం, తర్వాత గణపతి పూజ, ఇష్టదైవాల పూజ యథావిధిగా జరపాలి. పంచాంగాన్ని కుంకుమ, పసుపు, గంధ అక్షింతలతో, పుష్పాలతో పూజించాలి. ధూప దీప నైవేద్యాలు చూపించిన తర్వాత నైవేద్యం అందరికీ సమర్పించాలి, మనము స్వీకరించాలి. ఇది ఉగాదిలో ఉన్న పంచాంగ పూజ. దీన్ని పంచాంగ శ్రవణ పూజ అని కూడా అంటారు. మరి పచ్చడి, అందరూ తమ ఉగాది పచ్చడి తయారు చేయుట ఉగాది పచ్చడి యొక్క విశిష్టత. అందరూ తమ
శక్తి అనుసారం పంచామృతాలు, పాయసం, బొబ్బట్లు, పులిహోర, వడలు ఇలా ఎన్నెన్నో రకాలు తయారు చేసి నైవేద్యం పెడతారు. అన్నిటికన్నా ముఖ్యమైన నైవేద్యం ఉగాది రోజు ఉగాది పచ్చడి తప్పక తయారు చేసి నివేదన చేయాలి. ఇలా ఈ పండుగ కోసం వేప పువ్వు, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం, ఆవు నెయ్యి, ఉసిరిక రసముతో తయారు చేసే పచ్చడిని పంచభద్ర అని అంటారు. వీటి వల్ల కలిగే 6 రుచులు ఉప్పు, పులుపు, తీపి, వగరు, చేదు, కారం జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు సంకేతాలు. నైవేద్యం పెట్టిన ఉగాది పచ్చడిని భక్తి శ్రద్ధలతో ఆరగించినట్లే జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను, ఆటుపోట్లను సహించి ముందుకు సాగటమే ఈ ఉగాది సందేశం మనకు అందిస్తుంది ఉగాది పచ్చడి. పూజ పూర్తి అయ్యాక తీర్థ ప్రసాదాలు స్వీకరించి తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం చాలా ముఖ్యం. దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పంచాంగ శ్రవణం చేసినచో ఉగాది నాడు పంచాంగం వినడం వలన శత్రు బాధలు తొలగుతాయట. చెడు కలలు, కీడు పరిహారం, గంగా స్నాన ఫలం, గోదానం చేసిన పుణ్యఫలం, ఆయుర్దాయం పెరుగుతుందట. సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇలా అనేకమైన మంచి కార్యాలు చేయటానికి ఈ ఉగాది పంచాంగ శ్రవణంతో ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అందుకే ఇన్ని శుభఫలాలు ప్రసాదించే పంచాంగాన్ని ఉగాది నాడు తప్పకుండా వినాలి. ఇందువలన నూతన సంవత్సరంలో మనం సంకల్పించిన ఎన్నో కార్యాలకు శ్రీకారం చుట్టడం, తగిన విధంగా ప్రణాళికలు రూపొందించడానికి వీలవుతుంది. ఈ పంచాంగ శ్రవణం పూర్తి అయిన తరువాత ప్రతి ఒక్కరూ బ్రాహ్మణునికి దానాలు సమర్పించండి, లేని వారికి దానాలు చేయండి, బంధుమిత్రులతో సంతోషంగా పండగ చేసుకోండి. సాయంత్రం తప్పకుండా గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. ఎందుకంటే సత్సాంప్రదాయం. ఎందుకంటే ఉగాది నాడు దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా పండుగ సమయంలో దేవి శరత్ నవరాత్రుల్లో దేవీ పరంగా నిర్వహించే ఈ 9 రోజుల విశేష పూజలు, 9 రోజుల్లో ఎన్నో విశేష పూజలు జరుగుతాయి అమ్మవారికి. వసంత ఋతు, శరత్ ఋతు ఈ రెండింటిని యమదృష్టికలు అంటారు. ఈ కాలములో ఈతి బాధలు ఎక్కువగా ఉండటం సహజం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువ అనారోగ్యం పాలవటం జరుగుతుంది. అలాంటి అనర్థాలు సంభవించకుండా కాపాడమని వేడుకుంటూ దేవీమాత అనుగ్రహం కోసం జరిపే వసంత నవరాత్రుల ప్రారంభాన్ని చూసి దేవీమాత అనుగ్రహానికి పాత్రలు కావాలి. ఎంత అర్థము ఈ ఉగాది పండుగలో ఉందో తెలుసుకున్నారు కదా. దేవీ మందిరములోనే కాక అన్ని దేవాలయాల్లో విశేష పూజలు జరుగుతాయి. సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దేవాలయాలు. అందుకే ఈ పండుగ నాడు సాయంత్రం సినిమాకి, షికార్లు వెళ్ళటం మాని గుడికి వెళ్ళండి. భగవంతుని అనుగ్రహముతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో చెప్పే విషయాలు వినటం వలన కలిగే సత్ఫలితాలు పొందవచ్చు. అందరికీ ఈ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగను సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉగాది పండుగను చేసుకోండి. ఎందుకంటే మనం ఏది చేసినా సంతోషంగా చేసిన పూజ సత్ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం ఉగాది అనుకొని సంతోషంగా నిద్రలేసి ఉగాది పండుగ ఎలా జరుపుకుంటామో అలాగే మీ మనసుని కూడా సంపూర్ణంగా సంవత్సరం మొత్తం ఉగాది పండుగ అనుకొని సంతోషంగా పూజ చేసుకొని మీ మనసును సంతోషంగా ఉంచుకోండి. ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నిజంగా ఎలా అనిపించింది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి.
మరిన్ని భక్తి విశేషాల కోసం పండుగల గురించి నేను పెద్ద గొప్పగా చెప్పనండి. స్వల్పంగా అందరూ చేసుకునే విధానంగానే ఉంటుంది నా వీడియోలు అన్నీ. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో హడావిడి జీవితాలు అయిపోయినాయి. స్థిమితంగా పూజలు చేసుకోవట్లేదు. అందుకని నేను ఏరికోరి సులభ మార్గాన్నే చెబుతానండి పూజలు. కాబట్టి అందరూ ఈ ఆణిముత్యాల ఛానల్లోని భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విజయలక్ష్మి అక్షరాల ఆణిముత్యాల ఛానల్. నా వీడియో ప్రతిదీ ఆణిముత్యంలానే ఉంటుందండి. మీకోసం మీ సోదరి విజయలక్ష్మి.